ప్రభుత్వం కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంది. మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు గనక పేర్లు మార్చినట్లయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి వనరులు దాని మీద మేము కూడా దృష్టి సారించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ వికసిత్ భారత్ ఎందుకు వచ్చిందండి? మేము ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పుకోవడానికి ఈ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ప్రజల్లో అవగాహన ఖచ్చితంగా పెరిగిందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఫెడరల్ సిస్టమ్ కాదు, లేదండి. ఫెడరల్ సిస్టమ్ లో సాధారణంగా ఏదైనా ఒక కార్యక్రమం జరిపినట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అది రాష్ట్ర ప్రభుత్వ మాధ్యమంగా జరగాలి. ఇవాళ జీవన్ జ్యోతి యోజన ఉందండి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన. భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా మోడీ జీవన్ జ్యోతి యోజన అని పెట్టల. ప్రధానమంత్రి ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, కానీ ప్రధానమంత్రి ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన అని ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏం చేశారండి? దాన్ని చంద్రన్న బీమా. మేము గట్టిగా ప్రశ్నిస్తే ఎక్కడో ఒక మూల ఆంగ్ల అక్షరాలతో PMJJY అని రాశారు. మీకు తెలుసా, నాకు తెలుసా PMJJY అంటే ఏమిటో? అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న భరోసా. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో స్టేట్ల మాధ్యమంగా మేము కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారి పేర్లు మార్చుకుంటున్నారు. కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మీరు పేరు మార్చడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్స్ కి పరిమితం కాదు కదండి, ఆ తర్వాత కూడా ఉంటాయిగా. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదా. కనుక ఇది నరేంద్ర మోడీ గారు ఒకానొక సందర్భంలో చెప్పారండి, నాకు రాజకీయాల్లో వచ్చే రిజల్ట్స్ తో నాకు సంబంధం లేదు, నేను దేశానికి మంచి చేయాలి అని ఆయన అప్పుడు చెప్పారు. ఇవాళ ఒక డిసిషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది కేవలం ఎన్నికల వరకు పరిమితం కాదు కదా, ఎన్నికల తర్వాత కూడా ఇది కొనసాగుతుంది. స్ట్రాటజీ మేము 4 గోడల మధ్యన మా కార్యకర్తలు మా నాయకులతో డిస్కస్ చేస్తాం, మీడియాతో డిస్కస్ చేయం కదా. కానీ